నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నిరుద్యోగులను అవమానించేలా సీఎం రేవంత్ కామెంట్స్. నిరసనలతో అట్టుడికిన హైదరాబాద్. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనలు. ఉస్మానియా విద్యార్థి నేతల అరెస్టులు. డీఎస్సీ వాయిదా వేయాలి, గ్రూప్ పోస్టులు పెంచాలి. రేపు చేలో సచివాలయానికి నిరుద్యోగుల పిలుపు. నిరుద్యోగుల మొర ఆలకించండి, రాష్ట్ర ప్రభుత్వానికి హరీష్ రావు విజ్ఞప్తి. పూరి జగన్నాథుడి ఆలయం దగ్గర భారీ బందోబస్తు. ఇవాళ రత్న బండార్ తెరవనున్న అధికారులు. దుండగుడి కాల్పుల్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్ చెవికి గాయం. అమెరికాలో హింసకు తావు లేదన్న ప్రెసిడెంట్ బైడెన్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు జరిగాయి. పెన్సిల్వేనియాలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. దుండగుడు కాల్పులో ట్రంప్ చెవికి గాయమైంది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది ట్రంప్ను ఆసుపత్రికి తరలించారు. ఈ కాల్పుల్లో ర్యాలీకి హాజరైన ఓ వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన దుండగుడిని భద్రతా బలగాలు హతమార్చాయి. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ట్రంప్ ఘటనపై స్పందించారు. ఏం జరుగుతుందో తెలిసేలోపు కుడి చెవిని తాకుతూ బుల్లెట్ దూసుకెళ్లిందన్నారు. అటు దుండగుడి కాల్పుల్లో ర్యాలీకి హాజరైన వ్యక్తి మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తన్ను కాపాడిన భద్రతా సిబ్బందికి ధన్యవాదాలు తెలిపిన ట్రంప్ కాల్పుల్లో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రేపు మిల్వాకీలో జరిగే ప్రచార సభలో ట్రంప్ పాల్గొనున్నట్లు రిపబ్లికన్ పార్టీ తెలిపింది. ట్రంప్పై దాడిని తీవ్రంగా ఖండించారు ప్రెసిడెంట్ బైడెన్. కాల్పుల ఘటనలపై భద్రతా ఏజెన్సీల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమెరికాలో హింసకు చోటు లేదని, ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరారు. అటు ట్రంప్పై కాల్పుల ఘటనను అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖండించారు. కాల్పుల్లో గాయపడిన ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి మంచివి కావన్నారు. Thoroughly briefed by all the agencies in the federal government as to the situation, based on what we know now. I have tried to get a hold of Donald. He's with his doctors. Apparently he's doing well. I plan on talking to them shortly, I hope, when I get back to the telephone. Look, there's no place in America for this kind of violence. It's sick. It's sick. It's one of the reasons why we have to unite this country. We cannot allow for this to be happening. We cannot be like this. We cannot condone this. And I want to thank the Secret Service and all the agencies, including the state agencies, that have been engaged in making sure that the people who, and we have more detail to come relative to other people maybe injured in the audience. I don't have all that detail. We'll make that available to you. I may be able to come back a little later tonight, but we'll put out a statement if I'm not able to if it's not convenient for you all. But the bottom line is that the Trump rally was a rally that he should have been able to be conducted peacefully without any problem. But the idea that there's political violence or violence in America like this is just unheard of. It's just not appropriate. And everybody must condemn it. Everybody. I'll keep you informed, and if I am able to speak to Donald, I'll let you know that as well. But so far, it appears he's doing well, number one.
Number two, that they're thoroughly investigating what happened to anyone else in the audience. We have some reports, but not final reports. And every agency in the federal government, I'm going back to my phone to speak with the federal agencies that are being put together again to give me an updated briefing. Has anything happened? They learned any more in the last couple hours. So thank you very much, and I hope I get to speak to them tonight. And తెల్లవారక ముందే ఓయూలో అక్రమ అరెస్టులు మొదలయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు హాస్టల్ గదుల లోపలికి వెళ్లి నిరుద్యోగులను అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేత జంగమయ్యను సైతం పోలీసులు అరెస్ట్ చేసి ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమ అరెస్టులను నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈరోజు మేము గ్రూప్ 1 డిఎస్సి వాయిదా వేయాలని విద్యార్థుల పక్షాన్ని ఈరోజు కొట్లాడుతుంటే అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకోవడం అర్ధరాత్రి లేకుండా ఈరోజు ప్రతిరోజు వచ్చి ఈరోజు అక్రమంగా అరెస్టు. మేము ఏమడుగుతున్నామని విద్యార్థుల పక్షాన విద్యార్థుల యొక్క అవసరాలైనటువంటి డిఎస్సి గ్రూప్ 2 వాయిదా వేయాలని పోస్టులు పెంచాలని ఈరోజు డిమాండ్ చేస్తుంటే ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు అక్రమ అరెస్ట్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే గ్రూప్ 1 1:100, అదేవిధంగా గ్రూప్ 2 2000 పెంచాలని, గ్రూప్ 2 3000 పెంచాలని, డిఎస్సి వాయిదా వేయాలని డిమాండ్ చేస్తుంటే ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, సిగ్గు 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 సిగ్గు, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా. కాంగ్రెస్ సర్కార్ తీరుపై నిరుద్యోగులు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు తమకు తగిన గుణపాఠం చెప్పారని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలంటూ దిల్సుఖ్ నగర్లోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అర్ధరాత్రి రోడ్డుపై ఆందోళన చేపట్టారు. డిఎస్సి పరీక్ష వాయిదా వేసే వరకు పోరాటం చేస్తామన్నారు. దయచేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడకూడదు, ఇది పద్ధతి కూడా కాదు. నిజంగా డిఎస్సీ అభ్యర్థులు అడ్డ మీద కూలలు, చదువు రాని వాళ్ళు, తలకు మాసిన వాళ్ళు అయితే కాదు. ఇది మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి ఎన్ని చేసినా కూడా మీరు దయచేసి మమ్మల్ని నమ్మట్లేరు. ఇప్పటికైనా మమ్మల్ని నమ్మండి. ఎవరో డబ్బులు ఇస్తే మేము వచ్చి అర్ధరాత్రి రోడ్డు మీద కూర్చోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో తిరిగినాం, మిమ్మల్ని ఈ రోజు గద్దెనెక్కించినాం. మమ్మల్ని బయట అడుగు పెడితే అరెస్టులు చేసేటువంటి విధి విధానం ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుందని కూడా మేము ఊహించలేదు. దయచేసి మీరు గ్రూప్ 2కి డిఎస్సికి మధ్య లింకు పెట్టకండి. మీరు పెట్టాల్సింది టెట్కి డిఎస్సికి మధ్యలో గ్యాప్ ఎంత ఉందని చూడాలి, అంతేగాని డిఎస్సికి గ్రూప్ 2కి మధ్య గ్యాప్ ఎంత ఉందనేది కాదు. దయచేసి ఈ పాయింట్ని గుర్తుపెట్టుకొని కేవలం 25 రోజుల సమయం ఇచ్చి అందులో 3 ఎగ్జామ్స్ పెడితే ఎవరు సార్ మీకు డేట్లు ఇచ్చింది? మీకు డేట్లు ఇచ్చిన కమిటీ ఎవరు? మీరు ఏ కమిటీ నియమించారు? మీకు డేట్లు ఇచ్చిన ఎక్స్పర్ట్ ఎవరు? గ్రౌండ్ లెవెల్కి వచ్చి మీరు ఆలోచించండి. మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తూ ఉంది, మీకు న్యాయ నిపుణుల కమిటీ రిపోర్ట్ వస్తూ ఉంది, మీకు ప్రొఫెసర్లు కూడా చెప్తా ఉన్నారు. ఇదే మీ వడ్డపోయి కూలలో అయితే మీ తీర్మానం వల్ల ఎగ్జిట్ పోల్ పెడితే 84% మంది వాయిదా వేయాలన్నారు. మరి మీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ వాళ్ళు కొనుక్కున్నారా? మీ ఎమ్మెల్సీని మీరు రోజుకు ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చుకుంటున్నారా? వాళ్ళని అడగండి. మేము కాదు చదువురాని వాళ్ళం. దయచేసి చాలా పద్ధతిగా మాట్లాడండి. మీరు ఎవరెవరికో లింకులు పెట్టొద్దు. నిరుద్యోగులందరూ నిరుద్యోగులే. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మమ్మల్ని బయట పెడితే అరెస్ట్ చేసేటువంటి నేతృత్వ పాలనకు మీరు ఈ రోజు తెగబడి ఉన్నారు. అంతగానో తెగించొద్దు. దయచేసి అందరం మేము శాంతియుత నిరసనమే చేస్తా ఉన్నాం. ప్రభుత్వ వ్యవస్థకి కానీ ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. మీ వ్యవస్థలో ప్రజాపాలన ఈ విధంగా కొనసాగించడం పద్ధతి కాదు. శాంతియుతంగా కూడా మా ఉద్యమాన్ని మేము విధృతం చేయడంలో వెనకడుగు వేసేది లేదు. దయచేసి మీరు ఇప్పటికైనా మా అభ్యర్థులను మన్నించి ఆల్టికెట్ వచ్చినాక కూడా స్లాట్స్ బుక్ అయినాయి కాబట్టి మేము వాయిదా వేసేది లేదని చెప్తా ఉన్నారు. స్లాట్ బుక్ అయినా కూడా సెప్టెంబర్లో మాకు డిఎస్సీ పెట్టండి, అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ పెట్టండి, డిసెంబర్లో గ్రూప్ 2 పెట్టుకోండి. దయచేసి మాకు 45 రోజులైన సమయం ఇవ్వండి. స్లాట్ బుక్ అయినా కూడా మీరు వెనక్కు తీసుకొని ఆఫ్లైన్లో కూడా ఎగ్జామ్ పెట్టేటువంటి ఛాయిస్ ఉంది. దయచేసి సమస్య పరిష్కారం గురించి ఆలోచించండి, కానీ దూషణల గురించి ఆలోచించండి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై విద్యార్థి లోకం బగ్గుమన్నది. ఉద్యోగార్థుల ఆందోళనతో హైదరాబాద్ అట్టుడికింది. మోతిలాల్ సహా దీక్షా పరులంతా నిరుద్యోగులే కాదన్నారు సీఎం.
యథావిధిగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో నగరంలో ఆందోళనలు మిన్నంటాయి. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ రూట్లలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సీఎం అబద్దాలకు సాక్ష్యాన్ని చూపిస్తూ మోతీలాల్ హాల్ టికెట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై విద్యార్థి లోకం అట్టుడుకుతుంది. పదే పదే నిరుద్యోగులపై ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యల పట్ల వాళ్ళు బగ్గుమంటున్నారు. ఓవైపు డిమాండ్ల సాధన కోసం ఉద్యోగార్థులు ఆందోళన చేస్తుంటే మరోవైపు దానికి ఆజ్యం పోస్తూ తాజాగా మరోసారి సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులను అవమానించారు. ఎన్నికలకు ముందేమో ఓయూ విద్యార్థులను అడ్డమీది కూలీలుగా అభివర్ణించారు. మొన్నేమో తలకు మాసినోళ్లే ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా జేఎన్టీయూ వేదికగా నిరుద్యోగుల దీక్షను అపహాస్యం చేస్తూ మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. దీక్షలు చేస్తున్న వారెవరూ పరీక్షలు రాయడం లేదని చులకనగా మాట్లాడారు. ఏ ఉద్యోగానికి పోటీ పడనోళ్లు దీక్షలు చేస్తున్నారని, నిరసన తెలిపేటోళ్లంతా అభ్యర్థులు కాదని రేవంత్ అన్నారు. గ్రూప్ 2 పరీక్షలు యథావిధిగా నిర్వహిస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి నిందారోపణలు చేయడంపై హైదరాబాద్లో డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు రోడ్డెక్కారు. గ్రూప్స్ పోస్టులు పెంచాలని, గ్రూప్ 1 మెయిన్స్ లో 1:100 విధానం అమలు చేయాలని, గ్రూప్ 2తో పాటు డిఎస్సి వాయిదా వేయాలని ఉద్యోగార్థులు కొద్ది కాలంగా ఉద్యమిస్తున్నారు. దీన్ని పట్టించుకోకుండా నోటిఫికేషన్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి మొండికిపోవడంపై వారు కన్నెర చేశారు. నిరుద్యోగుల మెరుపు ధర్నాతో హైదరాబాద్ అట్టుడికింది. ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకటించిన గంటల వ్యవధిలోనే నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్తో పాటు ఇతర అనేక చోట్ల వేలాది మంది ఉద్యోగార్థులు రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ రూట్లలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడికక్కడ గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ఎప్పుడైతే ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఒకప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మాకు చెప్పిండు, మేము ప్రభుత్వం వచ్చినంబడే గ్రూప్ 2 ఖాళీలు పెంచి, గ్రూప్ 3 ఖాళీలు పెంచి మేము కొత్త నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిండ్రు. ఆ నోటిఫికేషన్ ఇవ్వకపోగా ఈరోజు ప్రధానంగా ఈరోజు ధర్నా చేయడానికి రీజన్ ఏంటంటే, ప్రధాన కారణం ఏంటంటే, మొన్న మహబూబ్నగర్లో ఈరోజు జేఎన్టీయూలో విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా, విద్యార్థుల సమస్యని సామరస్యపూర్వకంగా పరిష్కరించకుండా విద్యార్థులని రెచ్చగొట్టి ఈరోజు రోడ్ల మీదకి తెచ్చింది ఈరోజు రేవంత్ రెడ్డి, ఇంకెవరు కాదు. ఈరోజు ఇక్కడ నుంచి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఇక్కడ ఏ నిరుద్యోగి ఏం జరిగినా పోలీసు బలగాలు చుట్టూ మోహరించి ఉన్నాయి. మమ్మల్ని ఏం చేసినా దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా నువ్వే కారణమైతావు. మరోవైపు అశోక్ నగర్లో ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో దోమలగూడ, ముషీరాబాద్ పిఎస్ల పోలీసులు, అదనపు సిఆర్పీఎఫ్ బలగాలు రోడ్లపై మోహరించాయి. నిరుద్యోగులను బలవంతంగా పంపించేందుకు ప్రయత్నించాయి. అయినా అభ్యర్థులు తమ డిమాండ్లు నెరవేర్చేదాకా కదిలేది లేదని రోడ్లపైనే భీష్మించుకు కూర్చున్నారు. దీంతో అర్ధరాత్రి దాటిన పరిస్థితి అదుపులోకి రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్యాయం జరిగిన విద్యార్థుల్లో గ్రూప్ 2 విద్యార్థులు ముఖ్యమైన వ్యక్తులు. గ్రూప్ 2 విద్యార్థులు గత సంవత్సరం నుంచి, ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల నుంచి పోస్టులు పెంచాలని అడిగితే మార్చిలో వెబ్ నోట్ ఇచ్చారు. పోస్టులు పెంచుతున్నామన్నారు. జూన్ నుంచి గత 45 రోజుల నుంచి ప్రజాప్రతినిధులను కలవడము, వీడియోలు చేయడము, ధర్నాలు చేయడము, శాంతియుత నిరసనగా చేయడము. ఈరోజు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, అశోక్ నగర్ లో ఉన్న విద్యార్థులు తప్పుదోవ పడుతున్నారు, కోచింగ్ సెంటర్ల వెనకాల పడుతున్నారు. స్వచ్ఛందంగా విద్యార్థులు మాత్రం ఫోన్ కావాలని కోరుకుంటున్నారు, వెబ్ నోట్ రావాలని చెప్పి కోరుకుంటున్నారు. కానీ తప్పుదోవ పట్టించు ప్రజాప్రతినిధులు, ఒక ఎమ్మెల్సీ జనగాని దయాకర్, ఈ రియాజ్ సార్ రోజు చెప్తారు పోస్ట్ పోన్ అవుతుంది అని. మీ కార్యకర్తలే ఈరోజు సాయంత్రం కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, విద్యార్థులు కాదు బయట వ్యక్తులు. ఇప్పుడు చూడు అశోక్ నగర్లో ఎంతమంది విద్యార్థులు, గ్రూప్ 2 విద్యార్థులు గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, పోస్ట్ పోన్ చేయాలని చెప్పి, వెబ్ నోట్ ఇవ్వాలని చెప్పి ధర్నా చేయడం జరుగుతుంది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచడంతో పాటు డిసెంబర్లో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి అశోక్ నగర్ చౌరస్తాలో వేలాది మంది డిఎస్సి అభ్యర్థులు మెరుపు ధర్నాకు దిగారు. పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు.
రోడ్డుపై బైఠాయించారు. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగుల దీక్షలపై సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. సీఎం డౌన్ టౌన్ ఇదేమి లెక్క, గుంపు మేస్త్రి లెక్క అంటూ అభ్యర్థులు చేసిన నినాదాలతో అశోక్ నగర్ దద్దరిల్లిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు తామంతా కృషి చేశామని, తమ బాధను అర్థం చేసుకుని ప్రభుత్వం తక్షణమే తమ డిమాండ్లను అంగీకరించాలన్నారు. రేవంత్ రెడ్డికి ఏంటంటే ఎమ్మెల్యేలను కలుపుకోవడం సోయి ఉంది. నిరుద్యోగుల మీద గిత్త కూడా అవగాహన లేకుండా మాట్లాడుతుండు. అసలు చిన్నపిల్లల అశోక్ నగర్ పిల్లలు చిన్నపిల్లల అర్థం తెలియదా, వాళ్ళకి తెలియదా? ఎందుకు అసలు నిరుద్యోగులు అంటే అంత చులకన ఆయనకు? అసలు ఆయనకు ముఖ్యమంత్రి అయిండు, కుక్కతోకాయి ముఖ్యమంత్రి అయిండు, కానీ ఆయన ముఖ్యమంత్రి అతనికి అర్హత లేదు. ఎందుకంటే విద్యార్థుల గురించి, నిరుద్యోగుల గురించి ఎట్లా మాట్లాడతాడు? గుంపె మేస్త్రి అని అంటాడు, ఏదేదో అంటాడు. అసలు విద్యార్థి తలుచుకుంటే ఆయనకు ఇది కూడా ఉండదు. అసలు నేను చెప్తున్నా కదా, సీఎం గా అర్హత లేడు. అశోక్ నగర్ లో గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల అభ్యర్థులు ధర్నాకు దిగిన సమాచారం తెలుసుకున్న డిఎస్సి అభ్యర్థులు క్షణాల్లో దిల్సుఖ్ నగర్ లో ధర్నాకు దిగారు. వెంకటాద్రి థియేటర్ నుంచి మెట్రో స్టేషన్ వరకు ర్యాలీ తీశారు. రాజీవ్ చౌక్ లో ధర్నాకు దిగారు. డిఎస్సిని తక్షణమే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. వీ వాంట్ జస్టిస్, కాంగ్రెస్ డౌన్ టౌన్, సీఎం డౌన్ టౌన్ అంటూ నినదించారు. తమ సమస్యను రాజకీయ కోణంలో చూడవద్దని, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. న్యాయమైన డిమాండ్లతో తాము చేస్తున్న ధర్నాలను బీఆర్ఎస్, బీజేపీలతో అండగట్టి రాజకీయం చేయడం సమంజసం కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దిల్సుఖ్ నగర్ తో పాటు ఎల్బీ నగర్ లోనూ అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో పోలీసులు భారీగా మోహరించారు.